మేడం, ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ధనుసు రాశి వాళ్ళకి కూడా కొంతవరకు మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. ఎందుకంటే జూపిటర్ ఈ రాశికి అధిపతి ఏమో జూపిటర్ అయ్యారు. సో స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంది. ఫస్ట్ వీక్ మాత్రం చాలా బాగుంది ధనుసు రాశి వాళ్ళకి. తర్వాత సన్ వస్తున్నారు. అంటే ఈ రాశికి అధిపతి జూపిటర్ కంబస్ట్ అవుతున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే సెవెంత్ లార్డ్ కూడా వస్తున్నారు కనుక తప్పక పార్ట్నర్షిప్ బిజినెస్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. అది కూడా ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్లో కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో గురు దృష్టి ఈ రాశి మీద ఉంది కనుక చాలా బాగుంటుంది. అబండెన్స్ అనేది వస్తుంది, ఆపర్చునిటీస్ అనేవి చాలా వస్తాయి. బట్ ఏంటంటే పెద్దల ఆశీస్సును పొందాలి అంటే అది ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంది. అంటే బ్లెస్సింగ్స్ కావాలి అంటే బ్లెస్సింగ్స్ అంటే ఏంటి, ఈ కాలంలో మనకి డబ్బు గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. సో సేవింగ్స్ అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం తక్కువ అవుతాయి. నిరుద్యోగులకి తప్పక ఉద్యోగ అవకాశం ఉంటుంది. అలాగే నాలెడ్జ్ గెయినింగ్ కానీ లేకపోతే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ చాలా చాలా బాగుంటుంది అని చెప్పాలి. అంటే స్కూల్స్ బిజినెస్ కానీ లేకపోతే ఇన్స్టిట్యూట్స్ ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. అలాగే మనం చూసాము అంటే థర్డ్లో రాహు సంచారం జరుగుతోంది, శని ఫోర్త్లో ఉన్నారు కనుక తప్పక కంఫర్ట్ లెవెల్ అనేది ఏంటంటే కొంతవరకు భంగం అనేది కలుగుతుంది. అలాగే కొత్త బిజినెస్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇంట్లోంచి ఎవరన్నా నేర్పుదాము లేకపోతే ఒకరికి ఒక సబ్జెక్ట్ నేర్పుదాము అంటే ట్యూషన్స్ తీసుకుందాము అన్న వాళ్ళందరికీ కూడా బాగుంటుంది అనమాట. అంటే ఏంటి, ఆర్ట్ రంగం కూడా చాలా బాగుంటుంది. క్రియేటివిటీ అనేది పెరుగుతుంది ఫస్ట్. అలాగే చదువు మీద ధ్యాస ఉంటుంది. అలాగే హాబీస్ నేర్చుకోవడం అనేది ఎక్కువ కనిపిస్తోంది. సో రాబడి అనేది కొంచెం తక్కువ ఉంది వీళ్ళకి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్ మీద ధ్యాస పెట్టాలి. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు దాంపత్య జీవితంలో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటి, డిసగ్రిమెంట్స్ కానీ విభేదాలు కానీ కుటుంబ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక వీళ్ళు కూడా పరిహారాలు చేయవలసిందే. ఏం పరిహారం చేయాలి అంటే వీళ్ళు తప్పక గురు కాళ్ళు పట్టుకోవాలి. అంటే గురువు అంటే ఏంటి, ఏ గురువు అయినా పర్వాలేదు. అంటే ఏంటి, మన కుల గురువు అవ్వచ్చు, లేకపోతే దత్తాత్రేయ, సాయిబాబా, దక్షిణామూర్తి, ఎవరైనా సరే ఎవ్రీ థర్స్డే వెళ్ళి సందర్శించుకోవడం చాలా మంచిది. అలాగే థర్స్డే ఒక కుక్కకి, నల్ల కుక్క చెప్తూ ఉంటాం మనం, కుక్కకి ఆహారం పెట్టడం అనేది కూడా చాలా మంచిది అనమాట. సో ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఏంటంటే పాజిటివిటీ అనేది కొంచెం పెరుగుతుంది. మనం మాట్లాడుకునేది ఒక నెల వరకే, షార్ట్ టర్మ్. సో లాంగ్ టర్మ్గా కావాలి అంటే కనుక తప్పక జాతక రీత్యా చెప్పడం జరుగుతుంది. జాతకం మొత్తం పరిశీలించిన తర్వాత చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ పరిహారాలు చేసుకుంటే ఇంకా వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది అనమాట.